హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు విజయవాడకి దగ్గరలో ఉన్న నగరవనం లేదా ప్రకృతి వనం అని కూడా అంటారండి. అది చూపించబోతున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది అంబాపురం దగ్గర ఉందండి. నేను అజిత్ సినిమా నుండి వెళ్తున్నా. సో నా నుండి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో అక్కడ టాటా ఏస్ వెళ్తుంది కదండి. అటు సైడ్ నుండి గొల్లపూడి వాళ్ళు, భవానీపురం వాళ్ళు, వన్ టౌన్ వాళ్ళు రావచ్చండి. ట్రాక్టర్ వెళ్ళే సైడ్ నుండి సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే దింగినగర్ వాళ్ళు, పైపుల్ రోడ్ వాళ్ళు రావచ్చండి. నేను ఆల్రెడీ రైట్ తీసుకొని స్ట్రైట్గా వస్తున్నా. ఇప్పుడు కనిపిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ మీద కూడా నేను వీడియో చేసా, ఛానల్లో ఉంది చూడండి. సో ఫ్రెండ్స్, లారీ వెళ్తుంది కదా రైట్ సైడ్, అటు సైడ్ నుండి అయితే నున్న, పాతపాడు, సీతారాంపురం, కుందావరి కండ్రిగా వాళ్ళు రావచ్చండి. మొత్తం తిరిగి రాకుండా అటు నుంచి వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇందాక లారీ బ్రిడ్జ్ నుండి రైట్ సైడ్ తీసుకుంది కదండి, మనం బ్రిడ్జ్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నగరవనం వస్తుంది. ఆల్రెడీ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తున్నా. ఇప్పుడు ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదండి, నవజీవన్ మొనాస్ట్రీ అంటారు. దాని ముందు నగరవనం ఉండిద్ది. సో ఇదే అండి నగరవనం. అయితే దీంట్లోకి ఇలా అయితే బైక్స్ వెళ్ళడం కుదరదు. సో దీనికి కొంచెం రైట్ సైడ్లో కరెక్ట్గా బోర్డు ముందు ఎల్లో కలర్ బోర్డు ఉంది కదా, నవజీవన్ మొనాస్ట్రీ అని. ఇదిగోండి, దీని ముందే వే ఉంది. దీంట్లోంచి బైక్స్ లోపలికి వెళ్ళొచ్చండి. ఇది 2015లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఓపెన్ చేశారండి. దీంట్లో వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. గేట్ కనిపిస్తుంది కదండి, దాంట్లోంచి వాక్ లోపలికి వెళ్ళొచ్చు, బైక్స్ బయట పార్క్ చేసి. లేదంటే నేను ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, రైట్ సైడ్ ఇంకో వే ఉంది, అటు నుంచి అయితే లోపలికి రావచ్చు. లోపలికి వచ్చి బైక్స్ అక్కడ పార్క్ చేయొచ్చు ఆటో వెనకాల. సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ గ్రీన్ మ్యాట్ కూడా పెట్టారండి. ఇందాక చెప్పాను కదండి, ఆర్టిఫిషియల్ గ్రీన్ మ్యాట్ అని. అది ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ అండి. పిల్లలు ఆడుకుంటారు కదా, అక్కడే ఉందండి. నేను వీడియోలో చూపిస్తాను. ఇది పైపుల్ రోడ్ నుంచి 4.6, నున్న నుండి 9, గొల్లపూడి నుండి 7.5 కిలోమీటర్స్, వన్ టౌన్ నుండి 7.1 కిలోమీటర్స్, సింగినగర్ నుండి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.